ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. అందరు చప్పట్లు కొట్టాలి. నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఇంకోసారి యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అందరు పడాలి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్ము, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దుఃఖితులను దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది. దురాత్మలను పారద్రోలే శక్తి
కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో. సృష్టిని శాసించగలిగినది, మృతులను లేపగలిగినది. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన పడలే దుర్భక్తిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో పడలే అందరూ పాడాలి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. అందరు చెప్పలు కొట్టాలి, అందరు పాడాలి పూర్ణార్థంతో. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు నీవు అని చెప్తున్నావా? నమ్ముతున్నాను నేను నేను అంటావా? శ్రీ యేసు అంటావా, నా యేసు అంటావా? శ్రీ యేసును నీ యేసుగా చేసుకో, నా యేసుగా చేసుకుంటాను నేను. రోగికి స్వస్థతనిచ్చే, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. ఒక చరణం మనస్ఫూర్తిగా పడదాం. ఎస్, యేసయ్య నామంలో స్టార్టింగ్ పాడాలి. అందరూ చప్పట్లు కొట్టాలి, చప్పలుగా. నమ్ముచున్నాను, నేను పొందుకున్నాను శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని, నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది.
స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో హల్లెలూయా శక్తి ఉన్నదయ్యా. నా యేసయ్య నామములో ఆమేన్ శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్ముతున్నాను నేను పొందుకున్నాను శక్తిని. నమ్ముతున్నాను నేను పొందుకున్నాను శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. అలాగే తల వచ్చి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఆ శక్తిని అనుభవిద్దాం. నమ్ముచున్నానయ్యా. నా మనస్సుకు నెమ్మది కావాలి. నా శరీరానికి ఆరోగ్యం కావాలి. పాతాళాన్ని తప్పించి పరలోకానికి నేను చేరాలి. నీ రాజ్య వారసుడిగా నేను ఉండాలి. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ సన్నిధిలో దేవుని మందిరంలో నువ్వు నిలబడి ఉండగానే రోగిని స్వస్థపరిచే యేసు నామము ప్రతి రోగము నుండి నిన్ను స్వస్థపరిచినట్లుగా ఆయన పొందిన దెబ్బల వలన నీకు స్వస్థత కలుగుతుంది. నమ్ము. నీ శరీరంలో ఏ భాగములో ఏ రోగమున్నా నానా విధములైన రోగులను స్వస్థపరిచిన ప్రభు ఈరోజు తన స్వస్థత కార్యాన్ని నీ మీద చేయాలని ఆశిస్తున్నాడు. చిన్న జబ్బో, పెద్ద జబ్బో, పంటి జబ్బో, కంటి జబ్బో, ఒంటి జబ్బో, హృదయంలో ఉన్న వేదన నిన్ను పరిపూర్ణుడిగా చేయాలని, పరిశుద్ధుడిగా చేయాలని, ఆరోగ్యకరమైన వ్యక్తిగా చేయాలని, ప్రశాంతము కలిగిన వ్యక్తిగా, సమాధానము నీ హృదయం నేలినట్లుగా చేయాలని నీ శిక్షను నా శిక్షను సిలువలో భరించి మన పాపాలను మోసి మనకు పరిహారం చెల్లించిన యేసు నామములో అధికారం ఉంది. దురాత్మల చేత పీడించబడుతున్నావేమో, ఆర్థిక ఇబ్బందులతో నలిగున్నావేమో, ఆశీర్వాదము లేని పరిస్థితుల్లో ఉన్నావేమో, ఆయన నామంలో దీవెన ఉంది. ప్రతి శాపము కొట్టబడింది. నీ శాపముల కొరకే ఆయన మన కొరకు శాపమయ్యాడు. నన్ను ఆశీర్వదించడానికి నా ప్రభు కలువరి సెలవులో యాగమయ్యాడు. నమ్ముదాం. నమ్ము. నమ్మితే అద్భుతం చూస్తావు. ఇప్పుడే ఒక అద్భుతం చూస్తావు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. ఉందయ్యా, మా శరీరాల్లో అనారోగ్యాలు ఉన్నాయ్యా. అవి మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయ్యా. ఆయా సమయాలలో మేము మరింత బలహీనులమై రోగాల పాలైపోయే పరిస్థితుల్లో ఉంటున్నామయ్యా. స్వస్థపరచు దేవా. నీ గాయపడిన హస్తమును చాపి ప్రతి వ్యక్తిని స్వస్థపరచుము నాయన.
శరీరములో నడినెత్తి నుండి అరికాలు వరకున్న ప్రతి బలహీనతను నజరుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరుచున్నాం. ఇప్పుడే స్వస్థపరిచామని నమ్ముతున్నామయ్యా, నీకు వందనములయ్యా. మనస్సును కలవరపరిచే విషయాలు ఎన్నో ఉన్నాయ్యా. కుటుంబ సమస్యలు మమ్మల్ని కలవరపరుస్తున్నాయ్యా. ఆర్థిక ఇబ్బందులు మమ్మల్ని కలవరపరుస్తున్నాయ్యా. మా బిడ్డల ప్రవర్తనలు మమ్మల్ని కలవరపరుస్తున్నాయ్యా. మా కుటుంబ భవిష్యత్తు మమ్మల్ని కలవరపరుస్తుందయ్యా. మా ఉద్యోగంలో మేము కలవరపరచబడుతున్నామయ్యా. మా ఉద్యోగ విషయంలో కలవరపరచబడుతున్నామయ్యా. అనేక రకాలైన ఆలోచనలతో కృంగిపోతున్నామయ్యా. నిరుత్సాహంతో నిండిపోతున్నామయ్యా. మా మనస్సుకు నెమ్మది కలిగిన దేవా, నీకు వందనములు. నా శాంతి మీకు ఇచ్చి వెళ్తానన్నావు. నా శాంతినే మీకు ఇస్తాను, లోకం ఇచ్చినట్లు కాదన్నావే. ఆ ప్రశాంతత మాకు దయచేయ్యా. ఎన్ని సమస్యలున్నా మా హృదయాన్ని ఏలడానికి నీ సమాధానం మా హృదయమును ఏలునట్లుగా చేయము తండ్రి. నీ బిడ్డలమని చెప్పుకునే మేము ఇంకా అందరి వలె పాపాల్లో పడి ఉండక, ఆ వేదనతో మనసు నెమ్మది లేని స్థితిలో ఉండిపోక, నూతన హృదయముతో స్పష్టమైన జీవితముతో దీవించబడిన వారిగా ఉండుటకు సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మలాకీ గ్రంథం 1, 2, 3 ఇక్కడ 5 ప్రశ్నలు వేస్తాడు ఆ రోజు ఇశ్రాయేలీయుల్ని. మొదటి ప్రశ్న, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. మలాకీ 1:1, 1:2 యెహోవా ఇలాగ సెలవిచ్చింది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపివి అందురు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ప్రభు అంటే, ఏం ప్రేమించావు నువ్వు మమ్మల్ని? ఏ విషయంలో ప్రేమించావు మమ్మల్ని అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఎంతమంది దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్ముతున్నారంటే ఇప్పుడు చేయెత్తుతారులేండి, వద్దులే. ఏంటండి? కానీ చాలాసార్లు మన మనసులో పక్కోళ్ళని చూసినప్పుడు, లేక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు, దేవుడు ఏమి ఇచ్చాడు నాకు, దేవుడు ఏం చేశాడు నాకు, నన్నేం ప్రేమించలేదు దేవుడు నాకు అంటే. చాలామందికి ప్రేమ అంటే ఇవ్వటం అని అర్థం. ప్రేమ అంటే ఏంటంటే, ప్రేమ చూపించే దేనివల్ల? ఇవ్వటం ద్వారా. ప్రేమ ఖచ్చితంగా ఇస్తుంది, కానీ ఇవ్వటమే ప్రేమ కాదు. ప్రేమ లేకుండా కూడా ఇవ్వచ్చు. అందుకే పౌలు అన్నాడు, దేవదూత భాషలతో మాట్లాడినా, కాల్చబడటం, నా శరీరం ఇచ్చిన, నా ఆస్తి అంతా పేదలకు పంచిన ప్రేమ లేని వాడినైతే, ప్రేమ లేకుండా చేసే సేవ కాదండి. ఒక పాస్టర్ చేసే సేవ డ్యూటీ కాదు ఇది. చూసారా, ఒక సేవకుడు ఉద్యోగం చేసినట్టు పాస్టర్ పని చేయలేమండి. చేసేవాళ్ళు ఉన్నారని నాకు తెలియదు. ప్రేమతోనే ఒక మనిషిని చూసినప్పుడు, క్రీస్తు ప్రేమతో ఆ వ్యక్తిని ప్రభు కొరకు సంపాదించాలనే ఆశతో వారి కొరకు ప్రార్థించాలి, వారికి బోధించాలి, వారికి నేర్పించాలి. దేవునిని ప్రేమించేవాడు చుట్టూను వారిని ప్రేమిస్తాడు, పొరుగు వారిని ప్రేమిస్తాడు. ఏ విషయంలో మాకు ప్రేమ చూపించావంటే ప్రభు సమాధానం చెప్తున్నాడండి. యాసావు యాకోబునకు అన్న కాడా, అయితే నేను యాకోబుని ప్రేమించితిని. యాసావు యాకోబు, పెద్దోడికి ఆశీర్వాదం డబుల్, 2 అంతల ఆశీర్వాదం. యాకోబుకి అన్న. కానీ ఎవరిని ప్రేమించాడు దేవుడు? ఎందుకు? ఆయన మంచోడరా? యాసావు చెడ్డోడు, యాకోబు మంచోడా? ఏంటంటే మాట్లాడరు. అసలు యాకోబు అంటేనే మోసగాడని అర్థం. మరి ఎందుకు యాసావు బయట తిరిగేవాడు, యాకోబు ఇంట్లోనే ఉండి మోసాలు చేసేవాడు. ఈ బయట తిరిగే వాళ్ళందరినీ మనుషులు చెడిపోయిన వాళ్ళు అంటారు. ఇంట్లోనే ఉండి సెల్ ఫోన్ పెట్టుకొని వేషాలు వేస్తుంటారు చూడండి, వీళ్ళు మంచోళ్ళు అయిపోతారు. అవునండి. ఎప్పుడు అమ్మ కొంగు పట్టుకొని అమ్మ దగ్గరే ఉండి, అమ్మ దగ్గర డబ్బులు కట్టి మమ్మీ. వాడు పొద్దున పోతాడు, ఎక్కడికో పోతాడు, రోజు సాయంత్రం తిరిగి వస్తాడు. ఏం తీసుకురాడు మళ్ళీ యాసావు. వేటాడే అంత నేర్పరి కానీ ఏం తీసుకురాడు. తిరిగి వచ్చేసాడు వీధిలో. మన కొంతమంది అండి గమ్మునుంటే వీడు చాలా మంచోడు అనుకుంటారు. వాడు ఎన్ని కుట్రలు పడుతున్నారు. నోరు తెరిచి గురుగుడు అనేవాడు పక్కను బట్టపడతాడు. మనసులో గించుకుంటాడు చూడ. ఎప్పుడు గుండు పడతాడు, వెనకాల నుంచి వచ్చి డబాలను పడగొడతాడు. ఇడు పట్టేస్తాడు, నిన్ను చంపేస్తాడు, నిన్ను చీల్చేస్తాడు అంటాడు. ఒకటిదే, ఏం చేయలేడు.
ఆడన్నా పర్వాలా, లోపల కక్కేశాడు. యాకోబే మంచోడు కాదు, ఇద్దరూ చెడ్డోళ్లే. కానీ ఎందుకు యాకోబుని ప్రేమించాడు? అతనికి ఒక ఆశ ఉంది. ఏం ఆశ? జ్యేష్ఠత్వ హక్కు పొందాలనే ఆశ. ఆ ఆశ అతనికి లేదు. ఎవరికి? యాసావుకి పొందాడు, కానీ దాని కృతజ్ఞత లేదు. ఒక్క పూట కూటి కొరకు దాన్ని నమ్మేసుకున్నాడు. నీలో ఉన్న ఆశ చూస్తున్నాడు దేవుడు. నువ్వు చెడ్డోడు మంచోడు చూడలేదు, నీలో ఉన్న ఆశ చూస్తున్నాడు. నేను దేవుని కోసం బ్రతకాలనే ఆశ నీకుంటే నీకు చేత కాకపోయినా కూడా బతికిస్తాడు ఆయన. నేను ఈ పాపలో నుంచి బయటపడాలి, ప్రభు కొరకు బ్రతకాలనే ఆశ ఉంటే నీ చేత కాకపోయినా సరే నిన్ను బయటికి రప్పించి నిన్ను ప్రయోజకుడిగా చేస్తాడు దేవుడు. మనలో అనేక మందిని అలాగే ప్రేమించాడు. యోగ్యులమని కాదండి మనల్ని ప్రేమించింది. బయట తిరిగే వాళ్ళకంటే దేవుని మందిరంలో కూర్చున్న మనమేమి పెద్ద వ్యత్యాసమైన వ్యక్తులం కాదు. కేవలం ఆయన కృప తప్పున, కేవలం ఆయన ప్రేమ చొప్పున రక్షించబడ్డాం. అంతేగాని నువ్వు యోగ్యుడువు, మిగిలిన అందరూ చెడ్డోళ్ళు, మేము మాత్రం చాలా మంచోళ్ళం, మేము పరిశుద్ధులం, మీరు అపవిత్రులు అనే మనస్తత్వం నీ కలిగి ఉన్న రోజు నీకు వాళ్ళకి తేడా ఏమీ లేదు. ఇక నేను రక్షించబడ్డానన్నప్పుడు ఆ కృతజ్ఞత మనకు ఉండాలండి. దేవుడు నన్ను ప్రేమించాడు అన్నది ఎట్టి పరిస్థితుల్లో మరువకండి. ఆ మాట చులకనైన మాట, వాడుక భాష, వాడుక మాట అయిపోయింది ప్రేమ అనే పదం. కానీ ప్రభు యొక్క ప్రేమ మాటల ప్రేమ కాదు, అది క్రియలో చూపించిన ప్రేమ. ఆయన ప్రేమను పాడతాము. ఆరని ప్రేమ, ఆగని ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక విడువకని ఎడల కృప చూపించుతున్నాను. నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తే నేనేం చేయాలి చెప్పండి చూద్దాం. దేవుడు నన్ను ప్రేమిస్తే నేనేం చేయాలి? మిమ్మల్ని అడిగితే కోపడతారా? నన్ను అడుగుకుంటున్నాను, చెప్పండి. దేవుడు నన్ను ప్రేమిస్తే నేనేం చేయాలి? కానుకేసి వెళ్ళిపోవాలా? ఏం చేయాలి? నేను ఆయన్ని ప్రేమించాలి. ఆయన నన్ను ప్రేమిస్తే నేనేం చేయాలి? ఆయన ఎంతగా నన్ను ప్రేమించాడో నేను అంతగా, ఆయన ప్రాణమిచ్చినంతగా నన్ను ప్రేమించాడు. నేను ఎంతవరకు ప్రేమించాలి? 1000 రూపాయలు ఇచ్చినంతగానా? నేను ప్రాణమిచ్చినంతగా ఆయన ప్రేమించాలి. ఆయన నా కొరకు పరలోకం దిగి వచ్చాడు. మరి నేనేం చేయాలి? నా సింహాసనం దిగాలి, నా ఉద్యోగం వదలాలి, నా చదువులు వదలాలి, నా గొప్పతనాన్ని వదిలిపెట్టాలి. చూసారా, మనం చాలామంది దేవుడు నన్ను ప్రేమించాడు అంటున్నావు, కానీ దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఏ విషయంలో ప్రేమించావు? అందరికి ఇచ్చావు కదా శరీరం, అందరికి ఇచ్చావు కదా రక్షణ, అందరికి ఇచ్చావు కదా కారు, అందరికి ఇచ్చావు కదా ఉద్యోగం అన్నట్టుగా ఈరోజు చాలామంది కృతజ్ఞత లేని వారికి ఉంటున్నారండి. అందుకే ఈరోజు ఆత్మ పరిశీలన చేయాలి. మీ ఇంట్లో మీ అన్నదమ్ముల్లోనే డిఫరెంట్ ఉంది, అక్క చెల్లెల్లోనే డిఫరెన్స్ ఉంది, లేదండి? మీ సిస్టర్ కంటే మీరు వ్యత్యాసంగా ఉన్నారు, మీ బ్రదర్ కుటుంబం కంటే మీరు వ్యత్యాసంగా ఉన్నారు, మీ నైబర్స్ కంటే మీరు వ్యత్యాసంగా ఉన్నారు. ఎందుకు? దేవుడు నిన్ను ప్రేమించినందుకు. అది గుర్తుపెట్టుకో. నువ్వు మంచోడివని కాదు, నీ యోగ్యుడివని కాదు, నీకు సమర్థము జ్ఞానం ఉందని కాదు. ఎప్పుడు నేను మీ ఎడల ప్రేమ చూపుచున్నానని మళ్ళీ ఎందుకు చెప్పుకోవాలండి? ఎందుకు చెప్పుకోవాలి చెప్పండి? నువ్వంటే నాకు ఇష్టం నాన్న, నువ్వంటే నా ఇష్టం నాన్న, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాన్న అని ఓ తల్లి బిడ్డకి మాటికి ఎందుకు చెప్పాలి? ఒక నాన్న తండ్రి బిడ్డకి ఎందుకు చెప్పాలి? అట్లా చెప్పించుకుంటున్నారు కదా ఇవాళ. నీకెందుకు? నా ఇష్టం. ఈరోజు మనం దేవుని ప్రేమను గుర్తు చేసుకుందాం. అవునయ్యా, నన్ను ప్రేమించావయ్యా, ఇక నుండి నేను కూడా నా పూర్ణ హృదయంతో, చెప్పండి, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నేను నిన్ను ప్రేమిస్తాను, పూర్ణ శక్తితో నిన్ను ప్రేమిస్తాను. రెండో ప్రశ్న, 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా కుమారుడు తండ్రిని గణపరచును, దాసుడు యజమానుని గణపరచును గదా. నా నామము నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడువాడెక్కడా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. మళ్ళీ ప్రశ్నే.
తండ్రిని కుమారుడు ఘనపరచును కదా, దాసుడు యజమానునికి ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనతేమైను? నేను యాజకుడినైతే నాకు భయపడువాడెక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ. ఎంతమందికి తండ్రులు ఉన్నారో చేయి చూపించండి. అందులో రక్షించబడిన తండ్రులు ఉన్నారో చేయి చూపించండి. మా తండ్రి ప్రార్థన వల్ల రక్షించబడ్డామన్న వాళ్ళు ఉంటే చేయి చూపించండి. ఎంత కృతజ్ఞత ఉంది మీకు తండ్రులు ఉన్నందుకు, ఫస్ట్ పాయింట్. వాళ్ళు రక్షించబడినందుకు, రెండో పాయింట్. వారి ప్రార్థన వల్ల మీరు రక్షించబడ్డందుకు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. తండ్రి కుమారుణ్ణి ఘనపరచాలి. ఏ కుమారుడు ఈ లోకంలో తండ్రి ప్రయాస లేకుండా పెరిగి పెద్దవాడై గొప్పవాడు అవ్వలేదండి. మీ తండ్రులు మీ పాటుకు ఎంత కష్టపడ్డారో, ఎన్ని సంవత్సరాలు డ్యూటీలు చేశారో, మీ ఫీజులు కట్టారో, మీకు బట్టలు కొన్నారో, మీ కాలేజ్ బుక్స్ కొన్నారో, ఎన్ని అప్పుల పాలయ్యారో ఈ రోజుల్లో అయితే మర్చిపోతారు పిల్లలు. ఎన్ని కృతజ్ఞత లేదు తండ్రి పట్ల. కానీ యజమాని, యేసు 2 మాటలు చెప్పాడు, ఆయన తండ్రి యజమాని. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యేసయ్య నా తండ్రి, నా యజమాని. తండ్రి దగ్గర నీకు స్వేచ్ఛ ఉండొచ్చు, యజమాని దగ్గర స్వేచ్ఛ ఉండదు. తండ్రి దగ్గర ప్రేమ ఎక్కువ పొర్లి పారుతుంటుంది, యజమాని డిసిప్లైన్, క్రమం ఆలోచిస్తాడు. నాన్న ఎప్పుడొచ్చినా పోనీలేనా అంటాడు, కానీ యజమాని నిన్ను ఏం చేసినా పోనీలే అంటావు. యూ విల్ రీప్ ద కాన్సిక్వెన్సెస్. డిసిప్లైన్ చేస్తాడు, క్రమపరుస్తాడు. ఏంటంటే ఒక నిజమైన స్పిరిచువల్ లైఫ్ మనకి ప్రేమను మాత్రమే కాదు, ఒక క్రమశిక్షణ పెంచుతుందండి. తండ్రి తాను స్వీకరించిన కుమారుని శిక్షిస్తాడు, దండిస్తాడు, గద్దిస్తాడు అని బైబిల్ చెప్తుంది. గద్దింపు విని తిరగండి అని దేవుని వాక్యం చెప్తుంది. మీరు నన్ను ఘనపరచడం లేదు, మీరు నాకు భయపడటం లేదు, నాకు లోబడటం లేదు, నేనంటే మీకు లెక్క లేకుండా పోయింది, మీరు నన్ను నిర్లక్ష్య పెడుతున్నారు అంటే ఏ విషయంలో మేము నిన్ను నిర్లక్ష్య పెట్టామో? బా ఆరుదేరిపోయిన వాళ్ళు పాపం ఎంత ఓపిక దేవుడు సమాధానం చెప్తున్నాడు. చూడండి ఏ విషయమో చెప్తాడు, వినండి. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నన్ను అర్పించుదామని మీరందరూ యెహోవా భోజన పళ్ళను నీచపరచుచున్న చేతనే కదా గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన యెడల అది దోషం కాదా? కుంటిదాన్నైనను, లేవియాకాండం చదివితే దోషము లేనిది, కళంకము లేని దాన్నే దేవునికి అర్పణ ఇవ్వాలి. స్పష్టంగా ఉంది అక్కడికి వెళ్ళి చదివితే. యాజకుడికి ముఖ్యంగా నేర్పించేది అదే, చెప్పేది అదే. ఈ యాజకులు ఏం తీసుకొచ్చి ఇస్తున్నారట? రోగం గలదాన్ని, గుడ్డిదాన్ని, కుంటిదాన్ని తీసుకొచ్చిస్తారు. ఏం చేస్తున్నాడు యాజకుడు? మంచిదంతా ఇంటికి పంపించుకుంటున్నాడు, రోగంలోనే ఇక్కడ బలిస్తున్నాడు. ఏం చేస్తారండి విశ్వాసులు? 2000 రూపాయల నోట్లు అయిపోయినాయిగా, 2000 రూపాయలన్నీనేమో బంగారు కొట్లకి, బట్టల కొట్లకి వెళ్తాయి. ఆ నొలిగిపోయిన రూపాయి నోట్లు అన్నీ ఎక్కడ దొరుకుతాయి? దేవునికి ఇచ్చేటప్పుడు ఇవ్వకపోయినా పర్వాలేదండి, ఇచ్చేది ఏదైనా సరే డబ్బులు కానుకల విషయం కాదు. నీ జీవితం, నీ బిడ్డలో. మా పెద్ద అబ్బాయి దేవుని కృప వల్ల ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడండి. మా రెండో అబ్బాయి మెడిసిన్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడండి. ఈ మూడో అబ్బాయి ఎందుకు పనికి రాకుండా 10 సార్లు 10th తప్పి తిరుగుతున్నాడండి. పాస్టర్ గారు వీడిని తీసుకెళ్ళి సేవలో వాడుకోండి, మేము ఏగలేకపోతున్నాం, మీరు వాడుకోండి. మరి మేము ఏగొద్దు? అయ్యో, ఏంటండి ఇంత సేవ చేస్తూ నా పక్కన ఒక్కరు
లోకములు జ్ఞానం కలిగి లోక కార్యాల్లో బాగా ఆరితేరి లోకంలో ఒక్క పిఏ ఉంటాడు. ఏంటంటే ఏమంటారు వాళ్ళ మన ఉన్నతమైన అధికారుల దగ్గర వీళ్ళంతా ఒట్టి వాళ్ళు రాసిచ్చింది వీళ్ళు చదువుతారంతే, వాళ్ళు చెప్పింది వీళ్ళు చేస్తారంతే. ఎవ్రీథింగ్ ప్లానింగ్, స్కెడ్యూల్, ఎవ్రీథింగ్ వేసి పెట్టేవాళ్ళు ఉంటారు. అలాంటిది ఏదైనా చేయగలిగితే నేను ఇంకెంత గొప్ప సేవ, ఎంత ఎక్కువ సేవ చేయవచ్చు అనుకుంటుంటాను కొన్నిసార్లు నేను. ఏంటంటే చిన్న విషయం గంట సేపు వివరించాలి కొంతమందికి, అక్కర్లేదు. ప్రొఫెషనల్స్ ఉంటారు చూడండి, ఆ ప్రొఫెషనల్ ఒకడు నీ కొడుకును సేవకి ఇవ్వచ్చు కదా, ఆరితేరిన వారిని ఒకటి సేవకి ఇవ్వచ్చు కదా. అబ్బే వాళ్ళు లోకంలో బాగున్నారండి, వాళ్ళకి కావలసిన ఎన్నో ఉన్నాయండి, పనికిరాని వాళ్ళందరినీ సేవకి ఇవ్వండి. నా యేసయ్య చాలా మంచోడు, పనికిరాళ్ళను కూడా వద్దంట ఆయన. పనికి మాలిన వాళ్ళని కూడా ప్రయోజకులుగా చేస్తాడు లోబడితే. కానీ లోబడరు, కొంతమంది లోబడరు. పనికి మాలిన వారు కూడా ఇప్పుడు ఎంతమంది ప్రవీణమైన మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడంటే ఆ కుర్రోడు పాస్ అయ్యాడు లక్క అది లక్ కాదు. ఒకే ఇంట్లో పుట్టిన బిడ్డ ఒకడు బాగా చదువుతున్నాడు, వాడు ప్రవీణుడు అయ్యాడు, మనసు పెట్టి చదువుతున్నాడు, తన జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు, కాబట్టి ఆరితేరుతున్నాడు. రాత్రి మగలు నిద్రపోకుండా చదువుతున్నాడు, కష్టపడుతున్నాడు, సోషల్ మీడియాలోకి వెళ్ళకుండా చెత్తకి వెళ్ళకుండా చూస్తున్నాడు, ఇంకొకటి ఈ చూసుకుంటూ కూర్చున్నాడు, కాబట్టి వాడు పనికిరాడు. అలాగే స్పిరిచువల్ లైఫ్లో కూడా చాలామంది దేవుని దగ్గరకు వచ్చి కూడా, దేవుని సేవకని వచ్చి కూడా, ఎలాగ నేను దేవుని సేవలో ఇంప్రూవ్ అవ్వాలా, దేవుని కార్యాలయందు నేను లగ్నం చేయాలా, నాకున్న కెపాసిటీని ఎలా దేవుని అభిషేకంతో పొందాలా అనే ఆశలే లేకుండా ఉంటున్నారండి. దేవునికి ఎవరైనా పనికొస్తాడు, కానీ లోబడని వారు దేవునికి పనికిరారు. గద్దింపు తీసుకోనోడు పనికిరాడు, దిద్దుబాటు తీసుకోనోడు పనికిరాడు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, దిద్దుకున్నోడే గొప్పోడవుతాడండి. దిద్దుకోనోడు ఎప్పుడు తప్పుగానే ఉంటుంది. నాకు అత్తగా వస్తుంది పో, నాకు అత్తగా వస్తుంది పో, అట్లా అనకూడదునన్నా, నాకు అట్లాగే వస్తుంది అనా చెప్పాలి బాబు. లేదు మమ్మీ నాకు అత్తగా వస్తుంది పో. రేపు పెళ్ళైతే గొడవరా, ఏదన్నా గొడవ వస్తుంది, నాకు అత్తగా వస్తుంది పో. భార్య మీద మాట, నాకు అత్తగా వస్తుంది పో. మా ఆయన అత్తమానం పో అంటున్నాడు, మమ్మీ నేను వచ్చేస్తాను అంటుంది. అది ఏమంటే అత్తగారు వస్తుంది, ఏంటమ్మా అంటే అత్తగా వస్తుంది పో. ఏమవుతావరా బాబు, కుటుంబంలో ఉద్యోగానికి వెళ్ళావు, ఏంటయ్యా ఇలా చేసావు, అత్తగా వస్తుంది పో. ఉద్యోగం ఉంటుంది ఇంకా, దిద్దుకో. ఒక్కటి పొరపాటు చేసి ఒకరిని బాధ పెడితే ఇంకోసారి చేయి కదే. అది మాట కానీ, అది ప్రవర్తన కానీ, అది టైమింగ్ కానీ, అది ఏదైనా సరే. వీఆర్ నాట్ పర్ఫెక్ట్ పీపుల్, బట్ వీఆర్ స్ట్రైవింగ్ టు బీ పర్ఫెక్ట్. పరిపూర్ణము కాదు, మనం పరిపూర్ణత కొరకు పరుగులెడుతున్నాం, ఆశకుంటున్నాం. నా జీవితంలో అదే నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను నేను ఇప్పుడు కూడా. కానీ ఒక లిమిట్ పెట్టేసుకుంటాం, ఇంతకంటే నాకు రాదు, ఇది నాకు రాదు, ఇది నాకు రాదు. ఏంటంటే అటువంటి వాళ్ళు దేవునికి పనికిరారు. మొదటి స్థానం దేవునికి ఇవ్వు, అప్పుడు మిగిలిందంతా మొదట దేవునికి ఎత్తిపెట్టు, అప్పుడు మిగిలిందంతా దీవించబడుతుంది. మిగిలితే దేవునికి ఇవ్వటం కాదు, ఇచ్చిందంతా దేవుడే నీ చేతిలో నుంచి తీసుకొని నీకు ఇస్తున్నామయ్యా అనే కృతజ్ఞతతో ఇవ్వాలి. నువ్వు అట్లీస్ట్ నువ్వు కుంటిది చినిగిపోయింది సగం రూపాయి వేస్తారు ఒక్కోసారి కానుకపెట్టలో, సగం చింపేసి ఒకవేళ ఈ చర్చిలో ఒక మొక్క ఆ చర్చిలో ఒక మొక్క వేసారేమో అనుకుంటాను నేను. ఒకటి లేదయ్యా, ఒకవేళ చినిగిపోయి ఉంటుంది, ఎతకండి ఇంకో మొక్క దొరుకుద్దేమో, 2 మొక్కలు దొరికితే అంటిద్దాం, పాపం ఎంత త్యాగంతో ఇచ్చారో వాళ్ళని. నేను పడైన అలాంటివన్నీ జాగ్రత్తగా ఫ్రేమ్ కట్టి పెడతా. ఎందుకంటే కానుకలు వేసేవాళ్ళని, చిల్లర వేసేవాళ్ళని నేను ఎప్పుడు కాదనండి. ఎందుకంటే నాకు విధవరాలు చిన్న 2 కాసులు ఎప్పుడు గుర్తుంటుంది. దేవుడు మెచ్చే కానుక అదే. వాళ్ళు లేక ఇచ్చిన వాళ్ళు ఉంటే అది గొప్పదే. అందుకని మేము చిల్లర లెక్క పెట్టినప్పుడు, ఈ మధ్య మనకు పడతలేదు ఎక్కువ, ఆ మధ్య చిల్లర కాయిన్స్ అన్నిటి మీద ఇన్వెస్ట్ చేసేవాడిని నేను. వాటిని ఖర్చు పెట్టకుండా వాటిని మల్టిప్లై చేసేటట్టుగా ఇన్వెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఈ మినిస్ట్రీ జరిగింది అన్నట్టు లెక్కలు కట్టేవాడిని అండి. ఎందుకంటే దేవుని దృష్టిలో అవి విలువైన కానుకలు. ఎందుకంటే తనకున్నదంతా ఇచ్చింది ఆ విధవరాలు.
విశ్వాసంతో ఇచ్చింది, త్యాగంతో ఇచ్చింది. అది ఎంతైనా సరే, డబ్బులు, రూపాయలు, నోట్లు ఈయన చూడడం, కానీ నీ మనసు చూస్తాడు. నీ మనసు దేవునితో కృతజ్ఞత ఉంటే దేవునికి శ్రేష్టమైన వాటిని నీవిస్తావు. చదవండి, ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇంకొంచెం ఇక్కడే ఉంది. 11వ వచనం కూడా చదవండి. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలను తృఢీకరించుచున్నాడని. దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత ఇట్టి దాన్ని నేను అంగీకరించున్నా అని యెహోవా అడుగుచున్నాడు. నేను ఘనమైన మహారాజు, నేను నీ పనికి మళ్ళీ ఎవడికి కావాలి నాకు? ఎవరంట ఆయన? మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమిస్తాము, ఎలా ఇస్తాము? ఏమిచ్చినా పర్వాలేదు, ఎలా ఇస్తాను చెప్పండి. మహారాజు దగ్గరికి వెళ్ళినా కూడా, అయ్యా ఏమి ఇవ్వలేనండి అయ్యా, అయ్యా నిన్ను చూసే భాగ్యం ఇచ్చావయ్యా అన్న కృతజ్ఞత కావాలి కదా. దోచుకున్న దాన్నంట, దొంగతనం చేసి తీసుకొచ్చి దేవుడికి ఇస్తారంట కొంతమంది. అక్కర్లేదండి. మా బంధువులకి సినిమా హాళ్ళు ఉండి నేను కాపురం సేవకి వెళ్ళినప్పుడు వాళ్ళు కానుక ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఒకసారి కానుక ఇచ్చారు, నేను సినిమా హాల్లో వచ్చిన కానుకలు తీసుకోను, ఆ డబ్బులు నాకు తెలుసు, మాకు తెలుసు, నువ్వు తీసుకోవని. సినిమా హాల్ కానుక కాదు ఇది, మాకు హ్యాచరీస్ ఉంది, దాంట్లో ఉన్న తీసిన కానుక తెలిసే ఇచ్చాను ఆయన, తీసుకో అంది మా సిస్టర్, అక్క అవుతుంది వాళ్ళు. ఏంటంటే సినిమా హాల్లో సారాయి దుకాణంలో దశంభాగం తీసుకొస్తే ఇంకా బాగా రాలేదా? ఇంకా సారాయి దేవా, సారాయి దుకాణాన్ని బాగా ఆశీర్వదించు, దశంభాగం ఇస్తున్నాడు బ్రదరు. అసలు ఏంటంటే పాస్టర్ గారు మేము షాప్ తెరిచామండి, మీరే వచ్చి ఓపెన్ చేయాలని అడిగారంట ఒక పాస్టర్ గారిని వచ్చి. ఏం షాప్ అయ్యా అంటే, వైన్ షాప్ అండి అన్నాడంట. వైన్ షాపా? లేదండి, జీసస్ వైన్స్ అని పెట్టామండి. ఆయనే ఇచ్చాడండి అంటున్నాడు పైగా. నాయన ఇలా కలిపి చెరిపేయడం వలన వాళ్ళ భక్తి అండి ఒక ఆచారం అయిపోయింది, ఒక పద్ధతి అయిపోయింది, ఒక దేవుని నామానికి విలువ లేకుండా పోతుందండి. దేవునికి ఎప్పుడు నీకున్న దాంట్లో శ్రేష్టమైంది, నీ సమయం శ్రేష్టమైంది. మళ్ళీ చెప్తున్నా, డబ్బు కాదు ఇక్కడ చెప్పేది, నీ సమయం శ్రేష్టమైంది. వేకువ సమయాన్ని ఆయనకి, నీ యొక్క రాబడిలో శ్రేష్టమైంది, నీ బిడ్డల్లో శ్రేష్టమైంది, నీ నైపుణ్యత. నీకు ఒక ఆర్ట్ వేసే పని ఉంటే ముందు దేవునికి వాడుదాన్ని. నీకు మంచి స్వరం ఇస్తే దేవుని పాట పాడు, దెయ్యాల పాటలు పాడతారు కాదు. నీకు మంచి బలం ఇస్తే దేవుని కోసం కరగది నీ కండలో. నీకు ఒక సామర్థ్యం ఇస్తే ఆ సామర్థ్యతను దేవుని కొరకు వాడు. అంతా అయిపోయిన తర్వాత, మంచాన పడిన తర్వాత ఇంక దేవుడి కోసమే అన్న వలన ప్రయోజనమే లేదండి. ఆయన మన తండ్రి, ఆయన మన యజమాని. యజమానుడు చెప్పినట్లుగా దాసుడు వినాలి. చేయవలసిందంతా చేసిన తర్వాత చేతులు కట్టుకొని నిష్ప్రయోజకులమైన దాసులము, చేయవలసిందే చేసితిమి, ఇందులో అతిశయించడానికి ఏమీ లేదు. నేను ఇంతకాలం సేవ చేస్తున్నాను, నేను ఇంత దేవుని సేవ చేశాను, నేను ఇంత దేవుని కోసం కష్టపడ్డాను, నేను అది చేశాను దేవుని కోసం, ఇది చేశాను, నాకేమొచ్చింది అనే సనుగుడు అక్కడెక్కడ వినపడుతుంటుంది నాకు. దేవుని విషయాల్లో అలక్ష్యం కుదరదు, నిర్లక్ష్యం కుదరదు, కృతజ్ఞత లేని స్థితి కుదరదు. ఎదురు ప్రశ్నలు వేసే మనసు నీకు వచ్చిందంటే సాతాను నేను తొందర చేస్తాడని అర్థం. అంటే నా మహారాజు పక్కన నేను ఉండడమే నా గొప్ప భాగ్యం, నా గొప్ప దేవుని సేవ చేయటమే నాకు భాగ్యం. పనికి మాలిన వాడికి, యోగ్యత లేని వాడికి, ఆయన కొరకు మనం ఏదన్నా చేస్తున్నామంటే నథింగ్, దూసి లాంటిది ఆయన కొరకు మనం చేసింది. ఆయన చేసిన దాంతో మనం కంపేర్ చేసి చూస్తే. మూడో ప్రశ్న 17వ వచనం బట్టి, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు, దేని చేత మిమ్మల్ని ఆయాస పెడుతున్నాము అని అడుగుతున్నారే. ఏంటండి?
నీ మాట చేత ఆ వారిని ఆయా అసలు ఈ ప్రశ్న ప్రభు వేసే ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఏం చెప్తున్నాడు ఆయన? మీ మాటలతో ఆయనను ఆయాస పెట్టుచు. దేని చేత ఆయనను ఆయాస పెట్టుతిరే? దేనితోటి? అందరూ మాట్లాడండి, మాటలు రావా మీకు? దేంతోని? మాటలతో ఏం చేస్తారంట? ఆయాస పెట్టడం అంటే ఇంకో మాట బాధ పెడుతున్నారు, తొందర పెడుతున్నారు, ఇసుకిస్తున్నారు. దేంతో? నేను ఎప్పుడన్నా కొట్టానా? నేను ఎప్పుడన్నా నీ జోలికి వచ్చానా? పొద్దు నుంచి సాయంత్రం దాకా సతాయిస్తూనే ఉన్నావు. ఇక నువ్వు కొట్టాల్సిన అవసరం ఏముంది, తిట్టాల్సిన అవసరం ఏముంది? ఏంటండి? మాటల చేత. అబ్బా, ఏం మాటలండి! కొంతమంది మాటలు కత్తిపోటు వంటి మాటలు పలుకువారు. నాలుగుతో మాట్లాడిన మాట గుండెల్లో చిల్లులు పడిపోతాయండి. దెబ్బ తగిలితే కనీసం అది ఇక్కడ దులుపుకోవచ్చు. గుండెల్లో దెబ్బ తగిలితే ఎక్కడ దులుపుకుంటావు? ఎట్ట తీస్తావు? అది ఏం మెడిసిన్ వేస్తావు? ఏ బ్యాండేజ్ కట్టుకుంటావు దానికి? ఏంటండి? మనుషుల్ని ఆయాస పెడుతున్నాం, దేవునిని ఆయాస పెడుతున్నాం. మన మాటలు దేవుడు వింటున్నాడండి. తెలుసా మీకు? 8:6 చదవండి. పుస్తకం చెప్పాలా? ఇర్మియా. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. ఏం మాటలు? ఏం మాటలండి? పనికి మాలిన మాటలు. ఏం మాటలు? పనికి మాలిన. చెవియొగ్గి దేవుడు వింటున్నాడంట. ఏం మాట్లాడుకుంటున్నారో మందిరానికి వచ్చిన వాళ్ళు? ఏం మాట్లాడుకుంటున్నారో ప్రార్థన చేసిన వాళ్ళు? మీటింగ్ అయిన వెంటనే ఏంటండి, నా సన్నిధిలోనికి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారో మనసులో అని చూస్తున్నాడు ఆయన, వింటున్నాడు ఆయన. వింటే ఏమనుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటారంట? పనికి మాలిన మాటలు. నో యూస్. ఆ మాటల వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. అసలు పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు ఎందుకో పనికిరాని మాటలు మనం ఎన్ని మాట్లాడుతున్నామో ఒకసారి ఆలోచన చేయండి. మీరు మూడో వ్యక్తి గురించి మాట్లాడే మాటలన్నీ పనికి మాలిన మాటలే. మీరిద్దరు మాట్లాడుకుంటుంటే నీ విషయం మాట్లాడుకో, వారి విషయం మాట్లాడుకో. మూడో విషయం మాట్లాడుతున్నావు, మూడో వ్యక్తి విషయం మాట్లాడుతున్నావు అనుకో, అవన్నీ ఏంటయ్యి? నీకు అవసరం లేదు, నీకు అవసరం లేదు. నిన్ను తీర్పు తీయడు దేవుడు, అడగడు. నీ విషయం అడుగుతాడు, నీ చక్కబెట్టుకో. ఏంటంటే ఊరికి లోకంలో ఉన్న విషయాలన్నీ, లోకంలో ఉన్న కబుర్లన్నీ పనికి మాలిన మాటలు, కృతజ్ఞత లేని మాటలు, వెగటు మాటలు, చేదు మాటలు, అవిశ్వాసపు మాటలు. నోట రాకూడదండి ఒక విశ్వాసికి. దేవునికి బాధ పెడతాయి. దేవుడు వింటాడు, మన మాటలు వింటున్నాడు, చెవి ఒగ్గి వింటున్నాడంట. పనికి మాటలు వాడు ఏమన్న తర్వాత చదవండి. నేనేమి చేసేదనని చెప్పి, నేనేం చేశానని తన విషయమై పశ్చాత్తాపడేవాడు లేడు. పక్కోళ్ళ విషయము వాడిట్టబడ్డాడు, వీడిట్టబడ్డాడు, వాడు అప్పు చేశాడు, ఈ తప్పు చేశాడని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాడు. కానీ నేనేం చేశాను? స్వీయ పరీక్ష. ఇవాళ ఆత్మ పరిశీలన ఆదివారం. ఎక్కడ లేదు వరల్డ్ బుక్లో, నేనే ఏర్పాటు చేశా. నాకు ఇచ్చాడు ప్రభు ప్రేరేపణ. దేవుడు నన్ను ప్రేమించాడా లేదా అనే సందేహం అక్కర్లేదు. ఎంత ప్రేమించాడు నన్ను ఎంత ప్రేమించాడు, ఎన్ని విషయాల్లో ప్రేమించాడు. అందరూ గుర్తు చేసుకుందామండి ఈ వారంలో. ఎన్నిసార్లు దేవుడిని ఒక యజమానిగా, ఒక తండ్రిగా మనం భావించకుండా నిర్లక్ష్య పెట్టాం, బాధ పెట్టాం, విసిగించాం, దుఃఖపరిచాం. పరిశీలించుకుందాం. ఎన్నిసార్లు మన మాటల ద్వారా దేవునిని గాయపరుస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం 13 కూడా చదవండి. అక్కడే అండి మలాకి. ఏం మాట్లాడబట్టవేంటే? గర్వపు మాటలు పలుకుతున్నారు నా దగ్గరకు వచ్చి మీరు. ఏంటంట?
ఏంటంట దేవుని సేవ చేయట ఏంటంట వేస్టా? దేవుని సేవ చేయటం వేస్టా? పా, మానవ సేవ చేయటం, లోకంలో ఉద్యోగం చేయటం గొప్ప. పా, అసలు ఎట్లా మాట్లాడతారండి కొందరి మాట? ఎందుకురా దేవుని సేవ, దేవుని సేవ, దేవుని సేవ అంటావు ఎప్పుడు చూసినా? పోరా కాలేజీకి, పోరా బైక్ కొనిస్తాను, పోరా ఊరంతా తిరిగిరా, కాలో చెయ్యి ఎరగొట్టుకొని రారా, ఎవడన్నా ఎదిరితే అది తిను, అది తాగు, అది పీకుతారు. ఎందుకంటే కుర్రోళ్ళని రోడ్ల మీద పంపడానికి ఇష్టమే. దేవుని సేవ అంటే దేవుని సేవ ఎందుకు? వేస్ట్. వాడుకొని వదిలేస్తారు ఆ సేవకులు, అంతే వాడుకొని వదిలేస్తారు. ఇది ఒక డైలాగ్ బయలుదేరింది అక్కడక్కడ. మన సంఘంలో లేదులేండి, ఇంకా పుట్టుద్దేమో ఈ రోగం. వాడుకొని వదిలేస్తాడు. ఎవడు సేవకుడా వాడుకునేది? సేవకుడు వాడుకుంటే వదిలేస్తాడు ఖచ్చితంగా. సేవకుడిని చూసి నమ్మకండి, రాకండి. దేవుణ్ణి చూసి రండి. దేవుడు వాడడు. నన్ను కూడా వాడుకొని వదిలేశారు, కానీ దేవుడు సేవ చేశాను నేను, కాబట్టి దేవుడు వదల్లా. మనుషులు వదిలేస్తారు, ఎప్పటికైనా వదిలేస్తారు మనుషులు, ఎవరైనా వదిలేస్తారు. దేవుడు వదలడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నువ్వు నమ్మకంగా ఆయన మీద గురి పెట్టుకొని బతికితే నువ్వు ఏ సంఘంలో ఉన్నా, ఏ పాస్టర్ ఉన్నా, ఎక్కడున్నా అది నీకు సంబంధమే లేదు. నీకు నీ దేవునికి సంబంధం ఉన్నంత కాలం క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎవరు ఎడబాప జాలరో. దేవుని సేవ చేయటము. ఇంకా చదవండి, ఇంకోటి ఉంది. ఆయన ఆజ్ఞలు గైకొని అబ్బా పొద్దు నుంచి సాయంకాలం దాకా ఐశ్వర్ మహల్ మీటింగ్లో కూర్చోవటం వల్ల ప్రయోజనం ఏంటి? అన్నాలు కూడా లేవంటే వాళ్ళ మీటింగ్ అంటే పోవాలి, రావాలి, ఏంటది? అందుకనే రాము. అంత దూరం నుంచి మేము వస్తే, ఇంత కష్టపడి మేము వస్తే మంచి నీళ్ళు కూడా ఎవరు అక్కడ మాకు. మరి అది అస్సలే లేదు. VIP టికెట్లు లేవు, కుర్చీలు లేవు. ఏంటంటే ఎందుకు? ఆయన సన్నిధిలో దుఃఖాక్రాంతులకు తిగుట వలన ఎప్పుడు చూసిన యేసయ్యా నాయనా అని ఉపవాస ప్రార్థనల్లో కూర్చొని ఏడవటం వల్ల ప్రయోజనం ఏముంది? ఏడు సమాధి దగ్గరికి వెళ్ళాడు బాబు, లోకల్లో పోయి ఏడు, కోర్టుల ఎమ్మడ తిరుగు, పోలీస్ స్టేషన్ల ఎమ్మడ తిరుగు, హాస్పిటల్లో ఉన్నోళ్ళు ఏడుస్తారా? ఏడవరాబ్బా. పడుకున్నోడు బాగానే ఉంటాడు, పక్కన ఉన్నోళ్ళు ఏడుస్తుంటారు. నేను చూసా ఇప్పుడు. ఆయన పడ్డాడు, కోమాలో పోయాడు. నువ్వు అప్పులు తీయలేక, మెళ్ళలో ఉన్న గొలుసులు పెట్టలేక, డబ్బులు కట్టలేక, బతుకుతాడో లేక తేక ఎడుతూనే కూర్చుంటావు. అక్కడ 3 నెలలు అయిందండి, హాస్పిటల్లో డిశ్చార్జ్ చేయట్లేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఏడు ఉపాస ప్రాంతంలో ఏడవకు. ఉపాస ప్రాంతం రమ్మంటే టైం లేదండి. పో హాస్పిటల్ పోయాడు. ఏమైనా అర్థం లేదా మనుషులకి? ఎంత కష్టాలు పడుతున్నారు, ఎంతమంది కష్టపడుతున్నారు, ఎంతమంది హాస్పిటల్లో ఏడుస్తున్నారు, ఎంతమంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయో, ఎంతమంది బిడ్డలు తిరుగుబాటు చేస్తున్నారు. నీకు దేవుడు చక్కటి బిడ్డలను ఇస్తే, చక్కటి కుటుంబం ఇస్తే, చక్కటి దేవుని మందిరం ఇస్తే, చక్కటి దేవుని వాక్యం ఇస్తే, రక్షణ ఇస్తే, ఆరోగ్యం ఇస్తే, ఆశీర్వాదం ఇస్తే, ఇన్ని రోజులు మందిరంకి వెళ్ళి వస్తే మా పెట్రోల్ ఎంత అయింది అన్నాడంట ఒకడు. నీ పెట్రోల్ చల్లకుండా. పెట్రోల్ ఏంట్రా బాబు? ఆ పెట్రోల్ ధర తగ్గించమని ఎక్కడికైనా పోయి అడుగు కావాలంటే. పెట్రోల్ లేకుండా నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావా? నువ్వు ఆఫీస్కి పెట్రోల్ ఏంది లెక్కేసుకోవా? నువ్వు నీ డ్యూటీలకు వెళ్ళిన దానికి లెక్కేసుకోవా? నువ్వు ఊళ్ళెంబడి తిరిగిన దానికి లెక్కేసుకోవా? దేవునికి ఖర్చు పెడితే మాత్రం వెంటనే లెక్కలో, తినటానికి తాగడానికి ఖర్చు పెట్టిన దానికి లెక్క జమ ఉండదు. ఎంత కృతజ్ఞతలు. దేవుడు ఎవరికి వచ్చి ఉండేవాడు కాదండి, గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్నారేమో నువ్వు కార్చిన కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తాడు ఆయన దేవుని సన్నిధిలో నువ్వు కార్చితే. నువ్వు నీ దుఃఖము చూసి నీ దుఃఖధనములు సమాప్తమైనవి, ఇదిగో నేను ఒక నూతన కార్యం చేస్తానని చెప్పే దేవుడు నీకు. దాని రిజల్ట్ చూడటం లేదు నువ్వు, ఊరికి దీన్ని ఎగ్జామినేషన్ చూస్తున్నావు, దాని ప్రతిఫలం ఏమిదో చూడటం లేదు నువ్వు. దేవుని సేవ చేయటం నష్టపోలేమంటావేంటయ్యా? నా నిమిత్తం ఎవరైనా తల్లిదండ్రులనైనా, అన్నదమ్ములనైనా, అక్కచెల్లెలనైనా, ఇంటినైనా, పొలములనైనా వదిలిపెడితే ఇప్పుడు ఇహమందు పరమందును, హింసలతో పాటు పరమందును 100 రెట్లు ప్రతిఫలము ఎంత పొందుతారట?
నీకు 100 రెట్లు జీతం ఇస్తాడు ఎవడన్నా? ఏంటంటే మీ జీతం పరలోకంలో కూడా క్రెడిట్ అవుద్దా? పోనీ ఇక్కడ ఇస్తే ఇచ్చాడేమో, ప్రమోషన్ వచ్చి ఇంక్రిమెంట్ వచ్చిందంట, ఎంత 30 రూపాయలు, పోనీ 300. ఇప్పుడు ఇంక్రిమెంట్ ఇస్తూనే ఉన్నారు. ఇంక్రిమెంటు ఏమొచ్చిందిరా బాబు? పెట్రోల్ ధర పెరుగుతుంది కదా, ఇంక్రిమెంట్ అయిపోయింది కదా. దేవుడిచ్చేది 100 అంతలు, 100 కాదు 100 ఇంటూ 100 అంతలు ప్రతిఫలం ఇహమందు ఇస్తాడు, పరమందు ఇస్తాడు. ఈ లోకంలో దరిద్రంగా ఉంటాం. ఇవాళ నేను ఇలా ఉన్నానంటే దేవుడు ఇస్తున్నాడు, ఇలా హేమందు ఇస్తున్నాడు నన్ను. ఇహమందు ఇంత పరిచర్య చేయడానికి, ఇంత ఖర్చులు కడటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఏ మనుషులు నేను నమ్ముకోలే, ఏ పరిస్థితులు నేను నమ్ముకోలే. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే ఇస్తాడు. హింసలు ఉంటాయి, బ్రాకెట్లో ఉంది అక్కడ. ఇమ్మానంటే హింసలు వద్దండి అంటే కుదరదు. సేవకుడు హాయిగా ఉన్నాడు, దర్జాగా ఉన్నాడు అనుకుంటున్నారేమో. హింస ఉంది, కన్నీరు ఉంది, పోరాటం ఉంది, స్ట్రగుల్స్ ఉన్నాయి, కొరతలు ఉంటాయి. వాటన్నిటినీ అధిరోహించగలిగిన కృప ఉంది. దేవుని కృప, నా కృప నీకు చాలు. రోగాలు తీసేయడు సేవకులకి, బాధలు తీసేయడు, సమస్యలు తీసేయడు. ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ రోగాలు లేని పాస్టర్ వాడు ఉన్నాడనుకో, వాడు పాస్టర్ పని చేయడు, వాడు పెత్తనం పని చేస్తాడు అంతే. అదే బాధల్లో నుంచి వచ్చేవాడు అవతల బాధలను అర్థం చేసుకుంటానికి దేవుడు హింసలు ఇస్తాడు, సేవకుడికి బాధలు ఇస్తాడు, సమస్యలు ఇస్తాడు. వాటిని తను ఛేదిస్తూ, తను జయిస్తూ ఇతరులకు జయించే మార్గాలు చూపగలుగుతారు. ఎప్పుడు దేవుని నీ నోటి నుండి దేవుని మాట, దేవునికి చేసేది వేస్ట్ అనకండి. లోకంలో ఏది చేసినా వేస్ట్ అండి. దేవుని కొరకు చేసిందే లాభం, మిగిలేది అదే మనకి ఇహమందు పరము. ఇంకో ప్రశ్న ఉంది, 7వ వచనం కూడా. నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానని. ఇంకా దేని విషయంలో ఏంట్రా బాబు తిరగమంటుంటే? మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాం అంటే దేని విషయంలో తిరగమంటే అర్థం లేని ప్రశ్న, ఎదురు ప్రశ్న. తిరుగు. భ్రష్టులైన ఇశ్రాయేలులారా తిరిగి రండి, అవిశ్వాసులైన బిడ్డలారా తిరిగి రండి. నేను మిమ్మల్ని బాగు చేస్తా, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తా, నేను మిమ్మల్ని చేర్చుకుంటా. నీవు తిరిగి రానిర్దేశించిన నా యొద్దకే రావలను అని ప్రభు పిలుస్తుంటే తిరిగి రా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడండి. తిరిగి వచ్చాడు కాబట్టే పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందాడు. అందుకే తండ్రి కబురు పంపలేదు, తిరిగి రానా ఇంటికంటే. వస్తే నన్ను ఇంట్లో జాగ్రత్త చూసుకుంటావా, నేను అడిగి నేను ఇస్తావా అని కండిషన్లు పెట్టుండేవాడు పిచ్చోడు. బుద్ధి వచ్చే వరకు, గిడ్డి తినే వరకు, బూడి తినే వరకు తిప్పలు పడ్డాడు పాపం. బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే కౌగులేచుకున్నాడు. ఏంటంటే నా దగ్గర రండి, మీ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్న రమ్మని పిలుస్తుంటే ఏ ముఖం పెట్టుకుని వెళ్ళమంటారు అంటారు కొంతమంది. చర్చికి రావట్లేదు ఈ మధ్య, ఏమైపోయావు అంటే పడిపోయారు అన్నాడు. అయితే మళ్ళీ రాయా దేవుడికి క్షమిస్తాడంటే ఏ ముఖం పెట్టుకొని రమ్మంటాడు అంటారు. ఉన్న ముఖమే పెట్టుకొని రా అన్నాను నేను. మరి ఏ ముఖం పెట్టుకొస్తావు? మాస్క్ వేసుకొని రా, ఇప్పుడు కొత్త రకం వచ్చినాయి కదా. మాస్క్ వేసుకున్నావు ఏంటని అడిగితే ఒక ఆయన గుర్తుపట్టకుండా ఉంటాను అన్నాడు ఒక ఆయన. ఇప్పుడు కొత్త ఏంటండి, సిగ్గుబాలిన ముఖంతో మీ దగ్గరకు వస్తున్నామన్నాడు దానియేలు. మా ముఖానికి ఏం తగును? సిగ్గే తగును. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు కాలము గతించిపోతుంది. వస్తాలే 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 వస్తాలే, నువ్వు మారుమనసు పొందుతానులే. తిరిగి రానిర్దేశించడం నా యొద్దకే రా. ఎంత తొందరగా వస్తే తుదకు నీ మాంసము చీకిపోయిన తర్వాత. ఒకసారి వచనం చదవండి, సామెతల గ్రంథం. ఏం వేస్ట్ కదండి, తొందరపడకండి. 5వ అధ్యాయం 11వ వచనం. తుదకు నీ మాంసము, నీ శరీరము క్షీణించిపోయినప్పుడు. సామెతలు 5:11. అయ్యో ఉపదేశము నేనట్లు తోసివేసి తిని, నా హృదయపు గద్దింపు నేనట్లు తృణీకరించి తిని, నా బోధకుల మాట నేను వినకపోతిని.
నా ఉపదేశకులకు నేను చెవియొక్కలేదు. సమాజ సంఘముల మధ్య నుండి ప్రతి విధమైన దౌష్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచో. అయ్యో తొదకు నీ మాంసము శరీరము క్షీణించిన తర్వాత, నువ్వు మంచాన పడిన తర్వాత, రోగాల పాలైన తర్వాత, మొసలోడు అయిపోయిన తర్వాత, అయ్యో 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 ఆ రోజే మారు మనసు పొందుంటే ఎంత బాగుండేది, ఆ రోజే ఆత్మ పరిశీలన ఆదివారం నాడన్నా పశ్చాత్తాపడుంటే ఎంత బాగుండేది, ఆ జనవరి 1వ తారీఖునైనా ప్రభువు నా హృదయం ఇచ్చే ఎంత బాగుండే, ఆ యూత్ మీటింగ్లోనైనా ప్రభువు నన్ను దర్శించాడు, నేను అప్పుడే లోబడి ఉంటే ఇప్పుడు ఎంత బాగుండేది. ఉపదేశకుల మాట నేను తృణీకరించాను, బోధకుల మాట తృణీకరించాను, నా మనస్సాక్షి హృదయం గద్దించింది, హృదయపు గద్దింపుని అణిచేసుకున్నాను అని తర్వాత ఏడిస్తే ప్రయోజనమేమందండి? నీ బాల్యతనములందే సృష్టికర్త జ్ఞాపకం చేసుకో. నీ యవ్వన కాలంలో నీ కాడిని మోయి నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టు. వేస్ట్ కాదు, అది మల్టిప్లై అవుద్ది. నీ దేవుని చేతుల్లో పెట్టింది 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతుల్లో పెడితే ఇట్ట ఈరిచాడు దాన్ని ఆయన. ఆ రొట్టె కనుక నోరుంటే అబ్బా ఇరుస్తావేంటి ప్రభు నీ చేతిలో పెడితే, అట్టా దీవించక అట్లా అంటారు మన దేశంలో. ఏందో హాష్ తీసుకో హాష్, అట్లా కాదు. దేవుడు ఇరుస్తాడు, సాగుకు వచ్చిన వాళ్ళు ఇరుస్తాడు. ఇరవకుండా పాంచటం కుదరదు. ఇరవకుండా ఇరిచినప్పుడు ముక్కలు అయిపోయినప్పుడు ఎంతమంది తిన్నారండి? ఒక్క కుర్రోడు ఇచ్చింది. ఒక్క కుర్రోడు దేవునికి అప్పచెప్పుకుంటే, ఒక్క యవ్వనస్తుడు దేవునికి అప్పచెప్పుకుంటే, ఇవాళ ఎంతమందికి నేను ఆశీర్వాదకరంగా మారానంటే దేవుని చేతుల్లో పడ్డాను కాబట్టి, ఆయన నన్ను విరుస్తూనే ఉన్నాడు కాబట్టి. సాతాను చేతుల్లో బడి ఇరిచి తోలును ఎముకలు వదిలిపెట్టాక అయ్యో అయ్యా ఏసయ్యా అప్పుడు కావాలి ఏసయ్యా. ఇక్కడున్న ప్రతి వారిని యేసునామంలో హెచ్చరిస్తున్నా, ఇది మీకు చివరి అవకాశం. ఇంకో ప్రశ్న ఉందండి చివరిగా, 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా మీరు నా యొద్ద దొంగిలితిరి. అదేంటి ప్రభా, మేమెప్పుడు పరలోకం వచ్చాము, మేమెప్పుడు నీ ఖజానా పగలగొట్టాము, మేమెప్పుడు నీ దగ్గర దొంగతనం చేశాము, నువ్వెప్పుడు జేబులో 1000 రూపాయలు పెట్టుకున్నావు, నువ్వెప్పుడు మాకేమి డబ్బులు, నీ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, మేమెప్పుడు దొంగిలించాము. మానవుడు దేవుని యొద్ద దొంగిలించున్నాడా? మీరు నా యొద్ద దొంగిలించుతూనే ఉన్నారు. అయ్యో, దేవుని దగ్గరే దొంగతనమా? ఆహాహా, ఈ రోజుల్లో ఇచ్చేవాళ్ళకంటే దొంగలే ఎక్కువైపోయారండి. దేవుని డబ్బును దొంగిలించేవాళ్ళు. మన యోధా ఇస్కరియోతు గుర్తొస్తున్నాడు నాకు. డబ్బు సంచి తనలో ఉన్నందున దానిలోనికి దొంగిలించచ్చు. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్కరోజు ఏదో అవసరాన్ని తీసుకోవడం కాదు, దొంగిలించుతూనే వచ్చాడంటే ఎంత భయంకరమండి. దేవునికి ఇవ్వకుండా మందిరాల్లో కానుకలు పట్టిన డబ్బులు కూడా దొంగిలించే వాళ్ళు ఉన్నారండి. భయంకరమైన శాపం అండి అది. దేవుని దశమ భాగం దేవుని సొమ్ము. పాడతాం పాట, దశమ భాగము దేవుని సొమ్ము ధారాళముగా వాడుకోము. దేని విషయంలో మేము దొంగిలించామంటే క్లియర్గా ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్పాడు చూడండి, 10వ భాగం అంతయు ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించి ఉన్నారు, మీరు శాపగ్రస్తులు. అబ్బా అబ్బా అబ్బా, దశమ భాగం ఇవ్వాలా అని అడిగేవాడు ఒకడు, ఇస్తే ఏమొస్తుంది అనేవాళ్ళు ఒకళ్ళు, కొత్త నిబంధనలో ఇమ్మని లేదు కదా అనే ఒకళ్ళు, దశమ భాగం తినే బోధకులు ఎక్కువైపోయారు ఇంకొకడు. బోధకుడు దశమ భాగం తింటే బోధకుడికే వస్తుంది కుష్టు, నీకెందుకు బాధ? బోధకుడు దశమ భాగం వస్తే యోధా ఇస్కరియోతు ఏదో రోజు వాడే ఉరేసుకొని చస్తాడు, నీకెందుకు బాధ? నీ పని నువ్వు చెయ్యి. ఇవ్వనోడు మాత్రం పెద్దగా అడుగుతాడు, కానుకలు ఇవ్వనోడే కానుక ఏమైందని అడుగుతాడు, నీకెందుకయ్యా? పక్కోడు యజమానిని, పక్కోడు దాసుని నువ్వు క్వశ్చన్ వేస్తే నువ్వు ఊరుకుంటావా? పక్కింటి పని మనిషి మీ వస్తున్నప్పుడు ఇంత ఆలస్యంగా వచ్చావంటే ఏమంటుందమ్మా?
పక్కింటికి వెళ్తుంది, వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మీరు ఎదురుకుండా ఉంది, ఏమైంది ఆలస్యంగా వస్తున్నావు అన్నావు అనుకో, ఏమంటుంది ఆమె? లేదు ఆలస్యమైంది అమ్మగారు అంటదా. నీకెంతకమ్మా బొక్క పెట్టింది, నువ్వు వేళపారు, నీ పని చూసుకుంటుంది కదండి. దేవుని పని దేవుని చూసుకుంటాడు. దేవుడే మోగోడేం కాదు, గుడ్డోడేం కాదు, చూడనోడేం కాదు, ఊరుకునేవాడేం కాదు. ఆయన కావాలని కనిపెడుతున్నాడు అంతే. కానీ ప్రతి వారికి తీర్పు ఉంది. 10వ భాగము దేవుని సొమ్ము నా మందిరములో తీసురాది. ఎక్కడ తీసుకురావాలి? 10వ భాగాలు ఎవరికి ఇవ్వాలంటే పాస్టర్ గారి చేతులకి ఇవ్వాలా? పాస్టర్ గారి జేబులో పెట్టాలా? లేదండి మేము ముట్టుకోమండి, కానుక పెట్టండి, ఇక్కడ పెట్టండి. మళ్ళీ ఎవరు తీసుకుంటాడు మరి? మేము డబ్బులు ముట్టుకోం, పెద్దయ్య గారు డబ్బులు ముట్టుకోరు. అక్కడ ఇయ్యయ్యా, నేను అన్నానండి, ఇయ్యండి. మీరు అంత కృతజ్ఞత ఇస్తే నేను వద్దన్నా. మురిగ్గా ఉంటాయి కొన్నిసార్లు ఆ నోట్లు. ఇచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెడతాను. ఇస్తానంటే వద్దన్నాను. ఒక ముసలమ్మతో పెద్ద గొడవ అయిపోయింది ఆమెకు నాకు. ఆ రోజు చిరిగిపోయిన చీర కట్టుకొని వచ్చింది, 100 రూపాయలు పట్టుకొచ్చి, అయ్యా ఇచ్చుకోవాలి అమ్మా, నేను సూటు బూట్ వేసుకొని దరిచాకున్నా, నువ్వేమో చినిగిపోయిన చీర కట్టుకొని విధవరాలుగా ఉన్నావు, ఓల్డ్ ఉమెన్గా ఉన్నావు, నీ దగ్గర తీసుకుంటే పక్క వాళ్ళు ఎవరు నవ్వుతారు, ఉంచమ్మా పర్వాలేదు, నువ్వు ఏదన్నా కొనుక్కో అంటే, లేదు ఉంచయ్యా, ఉంచుకో అమ్మా, తీసుకో, నేను నీకు ఇస్తున్నానా దేవుడికి ఇస్తున్నాను, తీసుకో అంతే. అప్పుడు వచ్చింది బుద్ధి నాకు కాదు ఆమె ఇచ్చేది. ఎవరికి ఇస్తుంది? దేవునికి ఇస్తుంది. మరి దేవునికి ఇచ్చిన దాన్ని నేనేమన్నా వద్దంటానికి? ధనవంతులు ఎవరు? పేదలు ఇస్తారండి. విశ్వాసంతో ఇచ్చిన కానుకల ద్వారానే మన సహవాసం జరుగుతుంది. మీకు తెలుసో తెలీదు? త్యాగంతో ఇచ్చిన కానుకలతోనే. అలాంటి విధవరాండ్ల కానుకలు, సామాన్యుల కానుకలు, నమ్మకస్తులైన 10వ భాగాలు ఇస్తూ 100 రూపాయలతో మొదలుపెట్టి 10,000 ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళ. కారణం, ఇస్తుంటే దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. ఒక ఆయన అట్టగా అన్నాడంట, పాస్టర్ గారు కొంచెం కష్టంగా ఉందన్నాడంట. ఏమంటే, అదేనండి 10,000 తెచ్చి కానుక పెట్టిలో వేయాలంటే కొంచెం కష్టంగా ఉందండి. సరే నాయన, నువ్వు తక్కువ ఇచ్చేటట్టు ప్రార్థన చేస్తాను. మరుసటి రోజు పరిగెత్తుకొచ్చాడు, అయ్యా నా ఉద్యోగం పోయిందయ్యా, డిమోట్ అయిపోయిందయ్యా. మరి నువ్వే కదా అడిగావు. దేవుడు ఎక్కువ ఇస్తే ఎక్కువ ఇయ్యి, బాగా ఎందుకు? ఏంటండి కొంతమందికి లేదండి, ఒకేసారి సంవత్సరానికి ఒకసారి సున్నం కొట్టించేస్తాం మందిరానికి మా 10వ భాగంతో. సున్నం కొట్టించాలంటే కొట్టించుకో, నీ 10వ భాగంతో కొట్టకో. ఏంటండి? లేదండి ఫ్యాన్ తీసుకొచ్చేసిందంట ఒక ఆమె. వచ్చి అక్కడే కూర్చుంటుందంట ఫ్యాన్లో. వేరెవరైనా కూర్చున్నారనుకో, సంగపెద్ద గారు ఒకసారి ఫ్యాన్ ఆపండి, అదిగో చూడు మార్తమ్మ గారు బహుకరించింది, నేనే ఆ మార్తను లే. అందుకని మన చర్చిలో ఎవరు ఏమి వెయ్యనేమో, వేసిన పేర్లు మాత్రం అస్సలే వెయ్యమంటే. ఈ బలిపీఠము కొన్ని చర్చల్లో ఉంటాయి, ఈ బలిపీఠము పలానా వారు బహుకరించింది. వచ్చి చూసిన వాళ్ళందరూ వారికి దండం పెట్టుకుంటారు ఆ బహుకరించిన వాడికి. అక్కర్లా, నీ కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేత్తో తెలియకుండా అది దేవునికి ఇచ్చేది ఏదన్నా బహుకరించాలంటే అది వేరు. కానీ 10వ భాగం దేవుని మందిరపు నిధిలోనికి రావాలి. మందిరములోనికి వచ్చిన కానుకలన్నీ సేవకుడి కోసం కాదు మీరు ఇచ్చేది. మందిరపు కార్యాలు జరగాలి, మందిరపు కార్యక్రమాలు జరగాలి. మందిర సేవకులు, సంపూర్ణ సేవకులు ఉద్యోగాలు వదిలిపెట్టుకొని, కుటుంబాలను వదిలిపెట్టుకొని సేవకు వచ్చిన వారు పోషించబడాలి. నూర్చే ఎత్తు మూతికి చిక్కం కట్టొద్దు. మాకు ఆడంబరాలకల్లా తినటానికి కావాలి కదా, ఉండటానికి ఉండాలి కదా, సువార్త సేవ చేయడానికి కావాలి. ముఖ్యంగా మన కానుకల్లో 90% సువార్త సేవకి వెళ్ళిపోతుందండి. 90%, నమ్మండి నమ్మకపోండి. పేదలకు ఇవ్వాలి. పేదల సేవ ప్రారంభించాం, కొద్దిగా ఒక చిన్న పాయింట్ వెళ్తుంది అందులో. సువార్తకు, ఉజ్జీవ సభలకు, గెట్ టుగెదర్లకు డబ్బుల కోసం వెళ్తలేదు, డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్తున్నాం. ఆత్మలు సంపాదించాలి, సువార్తను ప్రకటించాలి. ఇవ్వండి. నేను చెప్పను ఇప్పుడు ఈ ప్రసంగం, ఈసారి చెప్పిస్తున్నాడు ఇవాళ దేవుడు. అన్నయ్యకి డబ్బులు ఆశ పుట్టిందని ఎవరు అనుకోకండి.
మీ డబ్బు మాకు అక్కర్లా, నాకు కావాల్సింది మీ ఆత్మలు. మీరు ప్రయోజకులు అవ్వటం, మీరు నమ్మకస్తులుగా ఉండటం, మీరు వాక్యానుసారంగా ఉండటం, మీరు దేవునికి ఇష్టలుగా ఉండటం, మీరు దేవుడిని మహిమపరచటం, మీ జీవితాలు దేవుని కొరకు వాడబడాలి. మీ శరీరాలు దేవుని సొత్తు, మీ బిడ్డలు దేవుని సొత్తు, మీ యవనస్తులు దేవుని సేవలో వాడబడాలి. మీ జీవితాలు, మీ కుటుంబాలు సాక్షులుగా నిలబడాలి. మీ వలన దేవుని నామానికి మహిమ రావాలి. దేవుని మీ అందు ప్రీతి చెందాలి. అలా ఉండటం కోసమే సంఘాన్ని సిద్ధపరిచేదండి. ముడతైన మత్సైన లేకుండా ఉండడానికి యేసయ్య తన రక్తాన్ని చిందించాడు మన కొరకు. ఆయనకు ఇష్టలుగా మనం ఉండాలని, ఆయన నామాన్ని మహిమపరచాలని. ఇస్తే ఏమొస్తుందని అనకండి. చూడండి ఏమొస్తుందో చెప్పేస్తాను, త్వరగా ముగించేద్దాం. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల ఆకాశపు వాకిళ్లను విప్పి ఆకాశపు వాకిళ్లను విప్పి ఎంత ఆశీర్వాదం ఇస్తాడట? ఎవరికన్నా పట్టజాలనంత ఆశీర్వాదం ఉందా? డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియనని ఎక్కువ డబ్బులు ఉన్నాయా? కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు ఇంకెక్కడ కుక్కాలో తెలియనంతగా బీరువాలన్నీ బట్టలతో నిండిపోయి ఉన్నాయా? డబ్బా నిండా బియ్యం పట్టక మళ్ళీ ఇంకో డబ్బా తీసుకొని పోయాల్సిన అవసరం ఉందా? ఏం మాట్లాడతా? కొంతమంది తలకాయలు ఊపుతున్నారు హల్లెలూయా, వావ్. ఏమో అనుకున్నాను, కలవరి చర్చి విశ్వాసులు ఆకాశ వాకిళ్ళు విప్పి ఇంటి నిండా పిల్లలే, ఇంటి నిండా వస్త్రాలే, ఇంటి నిండా తిండే, తిని నువ్వు 10 మందికి పెడతావు, నాకే లేదు నీకేం పెట్టమంటావు అనే మాట లేదు మనకి. నాకే లేదు నీకేమిమ్మంటావు అనే అవసరత రాదు మనకి. ఇయ్యుడి మీకు ఇయ్యబడుతుంది. నీ ఇంట్లో కరువే ఉందంటే, నీ ఇంట్లో ఎప్పుడు కాటకమే ఉందంటే, ఎప్పుడు చూసినా అదే ఇల్లు, అదే గుడ్డలు, అదే దుప్పటి, అదే టవలు, అదే మంచం, కుక్కు అని దాని కింద ఇరికిచ్చి పెడుతుంటావు. ఇరిగిపోతుంటే ఆ మంచం, కొత్త మంచం కొనుక్కో, ఆగిపోద్దు డుర్రు 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 డుర్రు, అదే డొక్కు బైకు, అదే డొక్కు కారు. ఏమైందయ్యా? మొన్నే కొన్నానంటే మరి ఏంది అయిపోయింది? మొన్నే కొన్నాడంటే ఇంత చేస్తే 10 ఏళ్ళది కాదు ఏంటండి. మొన్నే ఒక్కసారి కట్టుకున్నా ఇట్లా అనేటప్పటికి చొర్రని వచ్చేసింది చీర. ఏమ్మా ఉతకరా మీరు? అసలే 40 సంవత్సరాలు వాళ్ళ చెప్పులు తెగలేదు. 40 సంవత్సరాల్లో మీరు ఎన్ని చెప్పులు కొనుక్కొని ఉంటారు చెప్పండి? ఏంటో మాట్లాడతలేదు చెప్పండి, నేను వదిలిపెట్టను. ఆకలిస్తుందా? అన్నం లేదులేండి, చెప్పండి. ఏంటి ఎన్ని చెప్పులు కూడా ఉంటారండి? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఒక జత ఉందా? 2 జతలు ఉన్నాయా? మరి కొండ జతలు ఏమైనాయి? తెగిపోయినాయా? అరిగిపోయినాయా? అంత నడిచారా దేవుని కోసం? పాడైపోతాయండి, పురుగు పెట్టేస్తాయి, చినిగిపోతాయి, చెతలు పడతాయి. మీరు విస్తారంగా పంటేస్తున్నారు, కొంచెమే మిగులుతుంది మీకు. మీరు కష్టపడి సంపాదిస్తున్నారు, చినిగిపోయిన. ఒక వచనం చదవండి. హగ్గై 1వ అధ్యాయం 6వ వచనం. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను, మీరు భోజనం చేసినను ఆకలి తీరకుంది, పానము చేయుచున్నను దాహం తీరకున్నది, బట్టలు కప్పకుండాను చలి ఆగకుంది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్న జీతము చినిపోయిన సంచిలో వేసినట్లుంది. తింటనే ఉంటారు, తిండి లేదు అంటనే ఉంటారు. అప్పుడే తింటాడండి కొందరు, అప్పుడే తింటారు. ఏంటంటే అలా తిండి లేదండి అంటారు. పక్క నుంచి ఆ మాట ఇప్పుడే తిన్నాడండి. తింటూనే ఉంటాడు, తిండి లేదంటాడు, తాగుతూనే ఉంటాడు. ఏమిచ్చావు? ఎన్నిసార్లు కాఫీ ఇచ్చారు కదండి, ఇప్పుడు తాగానా? ఎప్పుడు మళ్ళీ ఏంటండి? ఇక సారాయి తాగే వాళ్ళకి ఇక అంతే లేదనుకోండి. చేతులు చచ్చుకొని చినిగిపోయిన సంచిలో వేసుకున్నట్టంట
ఎవరికో ఒకటికి ఆకలేస్తుంటే ఎత్తుక్కుంటూ పోతుంటే 10 రూపాయలు దొరికాయి అంటండి. ఆ 10 రూపాయలు బిళ్ళ జేబులో వేసుకొని 2 ఇడ్లీ అన్న దొరుకుతాయేమో అని వెళ్తుంటే 2 అడుగులు వేసుడికి ఇంకో 10 దొరికాయంట. అబ్బో హల్లెలూయా అని అది కూడా వేసుకొని ఇంకో అడిగేస్తే ఇంకో 10 రూపాయలు దొరికి అంతలో హోటల్ వచ్చిందంట. ఏయ్ ఫ్యాన్ అయ్యి టీ పెట్టరా, ఇడ్లీ పెట్టరా అని అన్నీ తిని ఆడి బిల్లు ఇస్తే 30 రూపాయలు, చెయ్యి పెడితే 7 బయటకు వచ్చాయి. వాడి జేబులోనే పడి కింద పడి, మళ్ళీ వాడి జేబులోనే పడి కింద పడి, చివరికి అల్లేతోడికి బిల్లు కట్టగా పిండి రూపుకుంటూ కూర్చున్నాడట. కష్టపడి నెలంతా సంపాదించావు, నెలాఖరి జీతం ఏది అంటే అప్పులు కట్టేశాను, మిగల్లేదు. ఏంటంటే సంవత్సరం అంతా కష్టపడతాడు, చివరిలో పంట చేతికి రాదు. బతుకంతా ఉద్యోగం చేస్తారు, రిటైర్ అయిన తర్వాత ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది కదా, పెన్షన్ వస్తుంది కదా, అది ఉంది కదా, ఇది ఉంది కదా, అవన్నీ ఎప్పుడో ముందే అడ్వాన్స్ లోన్ తీసేసుకున్నాడంట. ఏం తీసుకున్నాడు? ఏం మిగిలిద్దయ్యా మరి? 30 ఏళ్ళు సర్వీస్ చేశానన్నావు, 40 ఏళ్ళు ఉద్యోగం చేశానన్నావు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నావు, ఏం మిగిలింది నీకంటే? బీపీ, షుగరు అయ్యారు. మనుషుడు దానికి మాత్రం ఇష్టపడతాడు. దేవుని సేవ చేయాలంటే నిష్ఫలయం, దేవునికి ఇవ్వాలంటే ప్రయోజనం ఏంటి? దేవునికి మిగిలిపోయిన ఇద్దాం, రోగంతో వచ్చిన ఇద్దాం. దేవుని ఏమన్నా అంటే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వేం ప్రేమించావు, నాకేమి ఇచ్చావు? నేను కష్టపడి సంపాదించుకున్నా, నా కొడుకుని నేను కష్టపడి పెంచుకున్నా, నీకెందుకు ఇస్తా? ఇట్లాగా ఉందండి వాదన వాళ్ళ మనుషులకి. నా కొడుకుని అడుగుతాను, మీకు అధికారం ఉంది? నువ్వే విలువ పెట్టి కొనబడిన వాడివి, నీ సొత్తు, నువ్వు ఆయన సొత్తు. నువ్వు దేవుని సొత్తు అయితే నీ బిడ్డలు ఎవరి సొత్తు అండి? నీకు ఉన్నదంతా ఎవరి సొత్తు? ఆయనదే. గ్రహించుకోండి దేవుని బిడ్డలైన వారు. మీ జీవితంలో నిజమైన ఆశీర్వాదం కావాలంటే ఇహమందు పరమందు మరి ముఖ్యంగా దేవుడు మెచ్చిన వారిగా ఉండాలంటే ఎదురు ప్రశ్న చెప్పకుండా దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎదురు తిరగకుండా లోబడదాం, తగ్గించుకుందాం, పశ్చాత్తాపడదాం, దిద్దుకుందాం, సరిచేసుకుందాం, నేర్చుకుందాం, దీవించబడతామంటే. మలాకీలో ఒక్క మాట ఉంది, మీ అందు, నేను దాని చుట్టూ ఇలా గుండ్రంగా టిక్ పెట్టుకున్నానండి, మీ అందు నాకు ఇష్టము. అబ్బా, దేవుడు గనక నాతో ఈ మాట అంటే నా గుండె పగిలి చస్తా. నీ అందు నాకు ఇష్టం లేదు అంటే ఐ డోంట్ లైక్ యూ, ఐ హేట్ యూ. పిల్లలంటే, పెద్దలంటే, భార్య అంటే, భర్త అంటే పర్వాలేదు, మనకు దేవుడు ఉన్నాడు. కానీ దేవుడు అంటే ఎవరి దగ్గరికి వెళ్తామండి? ఎవరి దగ్గరికి వెళ్తాం? మనం దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాం. ఇశ్రాయేలీయులు దేవునికి ఇష్టలుగా లేని మూలాన అరణ్యంలో రాలిపోయారు. దేవుడు రక్షించిన వాళ్ళే, దేవుడు నడిపించిన వాళ్ళే, దేవుడు అద్భుతాలు చూసిన వాళ్ళే, దేవుడు ఆశీర్వాదాలు పొందిన వాళ్ళే. కానీ వారిలో అనేకులు ఆయనకి ఇష్టలుగా లేరు కాబట్టి వారు అరణ్యంలో రాలిపోయారు. మన గమ్యం ఏంటంటే ఈ లోకంలో హాయిగా ఉండటం కాదండి, మన గమ్యము పరలోకం చేరడం. ప్రభు వస్తున్నాడు, అతి త్వరలో వస్తున్నాడు. ప్రభు వచ్చినా మనం చనిపోయినా, ఈ లోకం విడిచినా, ప్రభు రాజ్యంలో ఉండాలన్నది క్రైస్తవత్వానికి యేసు ప్రభు మనకు నేర్పించిన విషయం. ఆయన బోధలోని సారం పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం. ఈ భూరాజ్యాలన్నీ నశించిపోయే రోజు రాబోతుంది. ఆ చివరి అధ్యాయంలో ఉంది, ఆయన త్వరలో రాబోతున్నాడు. ఈ యొక్క సర్వలోకము నాశనం అయిపోతుంది, అగ్నితో దహించబడడానికి లోకం సిద్ధపడుతుంది. మిసైల్స్ పెట్టుకొని నొక్కారంటే చాలు 10 సార్లు నాశనం చేయగలిగినంత అణుగుండు సామానులు రెడీ చేసి పెట్టుకున్నారు. ప్రభు రాకడ సూచనలు అన్నీ నెరవేరుతూ ఉన్నాయి. మన హృదయాలను దేవుడితో సరి చేసుకుందాం, దేవునికి ప్రథమ స్థానం ఇద్దాం, దేవుని మహిమపడదాం, దేవుని చేత దీవించబడదాం, దేవుని చేత హెచ్చించబడదాం, దేవుని సాక్షులుగా జీవిద్దాం. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. కనీస సమయంలో ప్రార్థనలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఒక్క నిమిషం నోరు వెప్పి దేవునితో మాట్లాడండి. నీతో మాట్లాడాడు దేవుడు, నీతో మాట్లాడా దేవుడు, నీతో మాట్లాడా? నిన్ను ప్రశ్నిస్తున్నాడా ప్రభు? నిన్ను ప్రశ్నిస్తున్నాడా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీతో చెప్తున్నాడు అన్నది వింటున్నావా?
నువ్వు నన్ను నిర్లక్ష్య పెడుతున్నావు, నువ్వు నన్ను నిర్లక్ష్య పెడుతున్నావు, నువ్వు నా దగ్గర దొంగిలిస్తున్నావు, నన్ను ఆయాస పెడుతున్నావు, నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నావు, నీ మాటలతో నన్ను బాధ పెడుతున్నావు అని ప్రభు అంటున్నాడు. ఎన్నిసార్లు ఆయనకి ఆయాసకరమైన మాటలు నీ నోట వచ్చాయి. ఆయన మందిరం అంటే వేస్ట్ అని, ఆయన సేవ అంటే వేస్ట్ అని, ఆయన కొరకు బతకటం వేస్ట్ అని, ఆయన నమ్ముకోవటం వేస్ట్ అనే మాటలు నీ నోట వచ్చాయా? నీ కష్టములు కానీ, నీ సమస్యలు కానీ, శోధనలు కానీ, బహుగా నిన్ను ప్రేమించిన ప్రభు గుండెను నువ్వు గాయపరుస్తున్నావు. ఆ ప్రేమ కలిగిన గుండె నీ మీదే ఉంది. నువ్వు గాయపరిచినా, నువ్వు ద్వేషించినా, నువ్వు హింసించినా, నువ్వు తిరగబడినా, నిన్ను విడవకుండా ప్రేమించే యేసయ్య ఉన్నాడు. ఈ రోజున లోబడలోని వారి వైపు దినమంతయు చేతులు చాచి ఉంచిన ప్రభువు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. నిన్ను కౌగిలించుకోవాలని ఆశిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ యోగ్యతను బట్టి కాదు, నీ సామర్థ్యతను బట్టి కాదు, నిన్నుగా ప్రేమిస్తున్నాడనే ప్రభు మనకున్నాడు. లోకంలో మనుషులు మన అందానికో, మన డబ్బుకో, మన ఆస్తుల కోసమో మనల్ని ప్రేమిస్తాడేమో, కానీ మన ప్రభు ఏ హేతువు లేకుండా నన్ను ప్రేమించాడు అన్నది గుర్తు చేసుకొని ఆయన హత్తుకుందాం. ఆయనకి ఇష్టడిగా ఉన్నావా? ఆయనకి ఇష్టరాలుగా ఉన్నావా? దేవుణ్ణి సంతోషపెడదాం, దేవుని కోసం బ్రతుకుదాం. మనుషుల్ని సంతోషపెడతానికి ప్రయత్నించినంతకాలం మనం వ్యర్థులం అయిపోతాం. దేవుని ముందు యథార్థంగా ఉందాం, దేవునికి ఇష్టంగా ఉందాం. మనుషులు చేదరించుకున్నా, మనుషులు అసహించుకున్నా పర్వాలేదు, దేవుడు మనల్ని విడిచిపెట్టని వాడుకున్నాడు. ఆయన్ని ప్రేమిద్దాం, ఆయన కొరకు జీవిద్దాం, ఆయన్ని అనుసరిద్దాం. ఎందుకు నీ జీవితంలో నూరంతల దీవెన లేదు? ఎందుకు ఇంకా చాలని జీతం? ఎందుకు ఇంకా రోగాలు ఇంటి నిండా? ఎందుకు సమస్యలు హృదయం నిండా? ఎందుకు మనస్సు కలవరాలు? ఎందుకు కుటుంబంలో అనవసరమైన నష్టాలు, మరణాలు, వ్యాధులు, బాధలు? ప్రభువుని పక్కన పెట్టావు, నువ్వేదో సాధిద్దాను అనుకుంటున్నావు. ఆయనకు వేరై మనం ఏమీ చేయలేము, ఏమీ సాధించలేము. రాత్రంతా ప్రయాసపడ్డా ఒక్క చేప దొరకలేదు. ఈ బతుకంతా ప్రయాసపడ్డా నీకే ప్రయోజనం ఉండదు. ప్రభు మాట చొప్పున బతుకు, ప్రభు వాక్యానుసారంగా జీవించు. వలలు పిగిలిపోయి అన్ని చేపలు పట్టినట్టు నీ బ్రతుకులో పట్టజాలనంత దీవెనలు ఇస్తాడంటున్నాడు దేవుడు. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కొమ్మరిస్తాడంటున్నాడు. నీ దీవెనలు నీ చుట్టూన్న వాళ్ళకు పంచగలిగినంతగా నీకు ఇస్తానంటున్నాడు. నిన్ను 10,000 మందికి దీవెనకరంగా చేస్తానంటున్నాడు. ఒక జనాంగంగా తయారు చేస్తానంటున్నాడు. నా చేతులకు అప్పగించుకో నీ జీవితాన్ని. సాతానికి అప్పచెపితే చింపి 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 యూజ్ అండ్ త్రో నిన్ను వాడుకొని పడేస్తాడు అవతల. తొదక నీ మాంసము శరీరము క్షీణించిన తర్వాత నువ్వు మూలుగుచు కూర్చుంటం వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడే నీ క్షేమ కాలంలో ప్రభు నెరుగు, ప్రభుకి అప్పగించుకో. నన్ను యేసయ్య ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాడు. నేనేం చేసినా అది చాలదు అన్నది గుర్తు చేసుకుందాం. నాయనా, నిన్ను ఆయాస పెట్టే మాటలు నా నోట రాకుండా, నిన్ను విసిగించే మాటలు నాకు రాకుండా, అవిశ్వాసపు మాటలు నా నోట రాకుండా, నా హృదయము కృతజ్ఞతతో నింపినైనా అని ప్రభుని అడుగుదాం. నీకు లోబడే మనసు దయచేయ్యా. నేనేమై ఉన్నాను అది కేవలం నీవిచ్చిందే కదా. నీ భాగం నీకు ఇచ్చి నీ చేత మరింతగా దీవించబడే ఉన్నత స్థాయికి నన్ను నడిపయ్యా. ప్రాణం ఇచ్చాడు ప్రభు, రక్తం ఇచ్చాడు ప్రభు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. అన్నిటికంటే మించి లోకం విడిచినప్పుడు పరలోక రాజ్యం వారసత్వాన్ని ఇచ్చాడు. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడిందని సంతోషించు. ఆయన దృష్టిలో మీరు గొప్పవారై ఉన్నారని అతిశయించండి. పనికి మాలిన మాటలు వదిలేయండి, ఆయాసపరిచే మాటలు వదిలేయండి, అనవసరమైన మాటలకు స్వస్తి చెప్పండి. దేవా, నువ్వు చెప్పయ్యా, నేను వింటానయ్యా. నీ దాసుడు ఆలకించుతున్నాడు, సెలవిమ్ము. నేనున్నాను, నన్ను పంపు. నేనున్నాను, నన్ను వాడుకో. నేనున్నాను, నన్ను నిలబెట్టు. దేవా, నన్ను అంగీకరించయ్యా, నన్ను అంగీకరించయ్యా. నావన్నీ అంగీకరించు ప్రభువా అని పాడేవారు భక్తులు ఆ రోజున. నువ్వు ఇవ్వటం కాదు, ఆయన అంగీకరించడం గొప్ప భాగ్యం.
నువ్వు సమర్పించుకోవడం కంటే ఆయన నిన్ను అంగీకరించడం గొప్ప విషయం. నన్ను అంగీకరిస్తావా? నాలో యోగ్యత లేదు, నన్ను అంగీకరించయ్యా, నన్ను చేర్చుకో అయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు చెబుదాం. ప్రభువుని ఆయాస పెట్టిన విషయాలుంటే, ప్రభువుని దుఃఖపరిచిన విషయాలుంటే, ఆయన నిర్లక్ష్య పెడుతున్నావు, ఆయన సన్నిధి నిర్లక్ష్య పెడుతున్నావు. ఉపవాస ప్రార్థన అంటే నిర్లక్ష్యంగా ఉన్నావు, దేవుని మందిరం అంటే అలక్ష్యంగా ఉన్నావు, దేవుని కార్యాలంటే అజాగ్రత్తగా ఉన్నావు. కాయర్లో నిలబడుతున్నావు, దేవుని కొరకు భయభక్తులతో నిలబడుతున్నావా? గొప్ప భాగ్యమని ఎంచుతున్నావా? దేవుని మందిరంలో పనిచేసే భాగ్యం దొరికిందని సంతోషిస్తున్నావా? నేనేదో దేవునికి చేస్తున్నాను అనుకుంటున్నావా? ఆ రాంగ్ స్పిరిట్ మనలోడికి రానివద్దు. నాకు ఈ అవకాశం ఇచ్చావయ్యా, వందనాలయ్యా. నీ కొరకు శ్రమపడే అవకాశం ఇచ్చావయ్యా, వందనాలయ్యా. నన్ను అంగీకరించయ్యా అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నాయన నీ నామంలో కూడి వచ్చిన మమ్మల్ని చూడయ్యా. మమ్మల్ని అందరినీ అంగీకరించావయ్యా, నువ్వు ప్రేమించావయ్యా. ఎంత ప్రేమించావో మేము ఎట్లా వివరించగలమయ్యా? ఒక్కటా రెండా? ఒక్క విషయమా? రెండు విషయాల? మా తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచి మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి ఇవాళ మేము ఇక్కడ ఉన్నామయ్యా. మేము నిన్ను ఎరగక ముందే నీవు మమ్మల్ని ఎరిగావు కాబట్టే మేము ఈ రక్షణ పొందామయ్యా. దేవాది దీవెన మా మీద ఉన్న మూలనే మేమేమై ఉన్నామో అదై ఉన్నామయ్యా. నిన్ను ఆయాస పెట్టేవారిగా కాక, నిన్ను బాధ పెట్టేవారిగా కాక, నీ మీద తిరగబడేవారిగా కాక, నీకు లోబడేవారిగా ఉండటకు సహాయం ఇచ్చేయ్యా. నిన్ను మహిమపరిచేవారిగా ఉండటకు సహాయం ఇచ్చేయ్యా. ప్రతి ఒక్కరు ఈ రోజున పరిశుద్ధాత్మ ద్వారా ముట్టబడి ఆత్మ పరిశీలన చేసుకున్నటకు దేవా, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉందేమో చూడని ఈరోజు నీ సన్నిధిలో, నీ ముఖ కాంతిలో మా ప్రతి తలంపును, ఆలోచనలు కూడా, నిర్ణయాలు సరి చేసుకున్నటకు సహాయం ఇచ్చే నాయన. ఇదిగో ప్రభు బలలో పాలు పంపులు పొందుతుండగా ఈ రొట్టె ద్రాక్షరసము కొరకు మేము మా హృదయాలు సిద్ధపరచుకోవడానికి సహాయం ఇచ్చే నాయన. మరొక్కసారి నీ రక్తములు మమ్మల్ని శుద్ధీకరించయ్యా. మా మనస్సాక్షి దోషారోపణ చేసే ప్రతి పాపము నుండి, దోషము నుండి విడిపించము నాయన. శుద్ధులమై, పరిశుద్ధులమై, నీకిష్టలమై, నీ కొరకు జీవించుటకు, నీ వచ్చినప్పుడు నీతో ఎత్తబడి వధువు సంఘములో ఉండటకు చేరి ఉన్న మాకందరికి, నీ లైవ్లో వీక్షిస్తున్న వారికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు కూడా ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి.